హలో అండి, గుడ్ ఈవినింగ్. ఇక్కడికి వచ్చిన ప్రెస్ మీడియా మిత్రులకి, మళ్ళీ వేదికని అలంకరించిన చీఫ్ గెస్ట్ అండ్ గెస్ట్ ఆఫ్ ఆనర్ సాహు గారికి, మళ్ళీ సుధీర్ గారికి వెరీ వెరీ థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ సపోర్టింగ్ అస్ అండ్ బీయింగ్ హియర్ టుడే. అండ్ ద గ్రేట్ టెక్నీషియన్స్ అండ్ యాక్ట్రెసెస్ హియర్, దే హ్యావ్ డన్ అమేజింగ్ జాబ్. మేము ఈ సినిమాకి యాక్చువల్లీ మొదలు పెట్టడమే ఇట్స్ వన్ డే డిసిషన్ ఇట్ వాస్. సో దిస్ క్రెడిట్ గోస్ టు రైటర్ వర్మ గారు, ఆయన ఈరోజు రాలేదు. అండ్ యుగేందర్ గారు ద సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ రాజేష్ గారు. మేము ముగ్గురం కూడా స్టోరీ అనుకొని వినంగానే ఇది చెయ్యాలి అని ఇమీడియట్గా అనుకున్నాం. రాజేష్ గారు దానికి స్టోరీ చెప్పగానే ఎంత ఎక్సైటెడ్ ఏంటంటే వెన్ ఐ మెట్ హిమ్ ఫస్ట్ టైం ఈ సైడ్ ఐఎమ్ డూయింగ్ ఇట్, ఐఎమ్ బీయింగ్ ఇన్ దిస్ మూవీ, మీరు ఎట్లా చేస్తారు, ఏం చేస్తారు, ఎంత ఇస్తారో కూడా అడగనట్టు అంత మోటివేట్ చేసి మమ్మల్ని ఈ మూవీ చెయ్యాలని అని అనిపించడానికి మేజర్ మాకు మీ దగ్గరికించే వచ్చిందండి. థ్యాంక్ యూ ఫర్ దాట్. అండ్ మీ యాక్టింగ్ గురించి చెప్పడం అంటే బూత్ అవుతుంది, బికాజ్ యూ దేర్ ఫర్ 25 years ఐ కాంట్ రియలీ టెల్, బట్ యూ ఆర్ ఎవ్రీ టైమ్ ఇన్ ద సెట్ ఐ మీట్ హిమ్, హీ వాజ్ ఇన్ టు ద క్యారెక్టర్. చేయడం, కూర్చోవడం, జోక్స్ అనేది వాళ్ళు చేసుకున్నాం, కానీ వెనెవర్ I went there, he used to be composed and sitting and reading his book, and then immediately switch on the camera, in front of camera, he would have done his role like amazing. Like similarly, I can tell who the next person who has done amazing on the screen, and you will all love his Megha Garu, because we've seen the first copy. Nakanna ekkuva ikkada my cousin and his wife were so excited. They are here, Ravindra Reddy Garu and then Surabhi Garu. They are also co-producing this movie. ఇమీడియట్గా అంత క్యూట్గా అంత బాగా చేసిన అమ్మ ఎవరు హ్యావ్ టు మీట్. సో టుడే ఐ హ్యావ్ టు ఇంట్రడ్యూస్ టు ఆల్ దోస్ లేడీస్, దే లవ్డ్ యూ అండ్ షీ డిడ్ అన్ అమేజింగ్ జాబ్. ఇందులో డెఫినెట్గా అందరూ దే విల్ ఫాల్ ఇన్ లవ్ బికాస్ అండ్ దే విల్ రియలీ టచ్డ్ బై హర్ రోల్. అట్లనే మనకి ఎస్టర్ గారు ఇస్ ద బిగ్గెస్ట్ రోల్ త్రూ అవుట్ ద మూవీ అండ్ పర్ఫెక్షన్గా లైక్ వితౌట్ ఎనీ వేస్టింగ్ టైం. డైరెక్టర్ గారు అడిగితే ఇంకా రాత్రి ఎంత లేట్ అయినా ఐ రిమెంబర్ అండి, ఫస్ట్ డే షీ వాజ్ దేర్ అండ్ షీ ఐ థింక్ 3 o'clock ఆ రోజు. సో షీ నెవర్ షోడ్ ఎనీ ట్రాంట్రమ్స్ ఎనీ లైక్ ఎయిర్ లేకుండే. షీజ్ లైక్ ఇన్ఫ్యాక్ట్ ఐ హ్యావ్ టు టెల్ యూ అండి, ద ఫస్ట్ మూవీ 1000 అబద్ధాలు అండ్ దెన్ సునీల్ గారు మూవీ, ఐ లైక్ వెరీ ఫ్యూ పీపుల్ లైక్ ఫస్ట్ మూవీతో ఇంప్రెస్ చేయడానికి, బట్ యువర్ యాక్టింగ్ అండ్ యువర్ ఫుల్ ప్యాకేజ్. మాకు ఇంకా ఎక్కువ అందరు తెలుగు ఆడియన్స్లాగా చూడాలని ఉండే, బట్ ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్ ఇన్ బిట్వీన్ లైక్ యూ ఇన్ టు తమిళ్ అండ్ ఆల్, బట్ అమేజింగ్ అండి. థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ ఇన్ దిస్ మూవీ అండ్ షీ సపోర్టెడ్ ఆఫ్టర్ లిసనింగ్. అలానే సపోర్ట్ చేసింది చందన గారు అండ్ భరత్. చందన గారు కూడా ఈ రోల్ చేసిన మాకు ఆ రోల్ చాలా ఇంపార్టెంట్ కీ రోల్, బట్ ఇది ఈ క్యారెక్టర్స్ అనేది మేమేం ప్రీ ప్లాన్ లేకుండా, బట్ ఇవంతా కూడా యుగేందర్ గారి కృషి అండ్ హిస్ టేస్ట్ అండి. ద స్క్రిప్ట్ అన్నప్పటి నుంచి బడ్జెట్ అంటే అందరూ కూడా డైరెక్టర్ గారి నుంచి ఏదైనా చెప్పొచ్చు, కానీ ఈ విషయంలో నేను చెప్పాల్సింది అందరు ప్రొడ్యూసర్కి యాజ్ ఎ ప్రొడ్యూసర్, లైక్ హీజ్ ఎ ప్రొడ్యూసర్ ఫ్రెండ్లీ డైరెక్టర్ అండి. బడ్జెట్ పరంగా కానీ స్క్రిప్ట్ పరంగా కానీ అసలు అష్యూర్ చేసి ఒక 15 లక్షలు తక్కువకే చేశాడు, కానీ ఆన్ టైం చేయడము, నో డేస్ వేస్ట్, ఒక 5 days తక్కువ షూట్ చేశాడు అన్నీ. ఇట్ వాజ్ సర్ప్రైజింగ్. ఫస్ట్ డే వెన్ ఐ వాజ్ 2 o'clock 3 o'clock నైట్ అవుతుంటే ఈ కేమ్ నెక్స్ట్ డే అండ్ సెట్, సార్ మీరు రిలాక్స్ అవ్వండి, ఈ మూవీ మనం అనుకున్న బడ్జెట్లో ఎన్ని డేస్లో, అంటే దిస్ ఈస్ ద వెరీ రేరెస్ట్. లైక్ ఐ హావ్ సీన్ మై ఫస్ట్ డైరెక్టర్ నాకు 3 times పెట్టించాడు, సారీ అది ఫస్ట్ మూవీ, బట్ హీ డిడ్ంట్ గెట్ ఎ మూవీ ఆఫ్టర్ దట్. సక్సెస్ఫుల్, ఐ మేడ్ మనీ, బట్ దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్ అండి. more producers will come forward if we tell about such directors and they'll be interested in doing movies కాబట్టి having a right people and telling about the right people is very important కాబట్టి ఆయన గురించి నేను చెప్తున్నాను. సో హీ అండ్ వీళ్ళిద్దరు ఒకళ్ళు సపరేట్ కాదు, ఆయన మా డిఓపి జమీన్ గారు, దే ఆర్ టుగెదర్, దే ఆర్ వన్. అసలు అంతా కోఆర్డినేషన్ అనేది సార్ ఐఎమ్ డ్రీమింగ్ అబౌట్ ఇట్. ఐఎమ్ టెలింగ్ యూ నెక్స్ట్ he's done 10 movies and he's so down to earth, he knows everything. ఒక 2 months మలయాళం నుంచి వచ్చాడండి, కేరళ నుంచి వచ్చాడు, ఈజ్ బీయింగ్ ఏ మలయాళం. ఆయన మలయాళంలో స్క్రిప్ట్ రాసుకున్నాడు 2 months కూర్చొని. వాళ్ళు ఎంత ప్రిపేర్డ్ ఉండే అంటే 1.5 months ఎవ్రీ డే టిల్ ద నైట్. షూట్ పోకముందు ప్రీ ప్లానింగ్ ఏంటి అంటే నేర్చుకోవాలి. ఎవరైనా కొత్త డైరెక్టర్స్ ఉంటే ప్లీజ్ మీట్ దెమ్, లేకపోతే
డిఓపీస్ ఉంటే ప్లీజ్ మీట్ దెమ్, దే విల్ టెల్ యూ హౌ టు డూ. నాకేమో ఇప్పుడు కొంతమంది లాంగ్వేజ్ ప్రాబ్లం ఉందండి అందుకని అవ్వట్లేదు అని, ఆయనకి లాంగ్వేజ్ రాదు. సో బట్ స్టిల్ హీ లైక్ వాళ్ళిద్దరు ఏం చేస్తారో తెలియదు, టక్క టక్క టక్ యాజ్ దే మేఘా సెడ్ అండ్ చందన సెడ్, షార్ట్స్ ఇట్లా రెడీ అయిపోతుండే. అండ్ దట్ ప్లానింగ్ వాజ్ అమేజింగ్. అదే సక్సెస్ అండి. అండ్ విత్ ఇన్ బడ్జెట్ ఉండడం అని ఇంత అమేజింగ్. మీరు చూసారు కదా, దీనికి ఏం తక్కువ మీరు ఫీల్ అవ్వరు ఎవరు కూడా, బికాస్ ఆడియన్స్ ఐఎమ్ అష్యూరింగ్ యూ ఇట్ విల్ టచ్ ఎవ్రీబడీస్ హార్ట్ అండ్ దే విల్ సే వావ్. బికాజ్ మేము వేసిన చిన్న షో, ఒకసారి షో వేసిన 5-6 ఫ్యామిలీస్కి దే గేవ్ స్టాండింగ్ ovation. It was that. And one old couple came to me and said, we are proud of you for making this movie. So that is the thing we made, Andy, and it will definitely not disappoint anybody. And lot of calls we are going to get. Awards kuda raavachu. Awards ante meeku pedda awards raakona gaani audience awards definitely vastayandi. Thanks for being here. DOP garu, I want to openly tell you, next movie if you are doing, because now you are doing 2 movies, one you are directing, right? After that direct చేసేది ఉంటే నాకు ఫస్ట్ స్టోరీ చెప్పండి, because I want to work with you, because he's so planned. తర్వాత ఇవన్నిటికీ ఒక నెక్స్ట్ లెవెల్ తీసుకుపోయింది సాగర్ గారు. నేను ఈ మధ్య వచ్చే థ్రిల్లర్, క్రైమ్ థ్రిల్లర్లలో చాలా ఇంటెన్స్ ఆర్ఆర్ గురించి నేను చాలా వరీడ్ ఉండే, కానీ ఫస్ట్ టైం ఆయన ఆర్ఆర్ ఫైనల్ చేయగానే ఇది చేశాను అని చెప్తే ఒక 3 రీల్స్ చూపించాడు. అసలు ఆ టైంలో విరూపాక్ష రిలీజ్ అయింది. నాకు ఇంకా హై ఎక్స్పెక్టేషన్స్, అది సూపర్ హిట్. అప్పుడు నేను వెళ్ళి చూసినప్పుడు ఐ వాజ్ లైక్, ఇంకా నేనేం చెప్పలేదు ఆయనకి. అసలు లైక్ సార్ వచ్చి డైరెక్టర్ గారికి చెప్పాను నేను బయటకు వచ్చి, సార్ నేను ఫుల్ మూవీ అయినాక ఆయనకి చెప్తానేమో కానీ మీకు చెప్తున్నాను, నేను అనుకున్న లెవెల్ కన్నా ఎక్కువ ఎక్స్ప్రెషన్ కన్నా ఎక్కువ ఆసమ్గా ఇచ్చాడని. సార్ ఇది డెఫినెట్లీ మీకు ఒక ల్యాండ్ మార్క్ మూవీ అవుతుంది. మీకు ఆర్ఆర్ కానీ వచ్చిన ఒక్క సాంగ్తో బ్యూటిఫుల్, ఐ లైక్ దట్ సాంగ్. ఐ వాంటెడ్ యాక్చువల్లీ రిలీజ్ టుడే ఓన్లీ, బట్ దానికి ఇంకో సందర్భం చూద్దామంటే సరే అన్న. సో డిడ్ ఐ మిస్ ఎనీబడి ఎల్స్? నథింగ్. రైట్. ఆడియో రైట్స్ కొన్న ఆదిత్య మ్యూజిక్కి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సపోర్టింగ్ అస్ అండ్ యూనో ప్రమోటింగ్ ఇట్. సో వీళ్ళంతా కాకుండా తెర వెనుక ఉన్న స్టాఫ్ని కూడా ఐ హ్యావ్ టు థ్యాంక్ దెమ్, లైక్ అవర్ ADs అండ్ ఆఫీస్ బాయ్స్, మేనేజర్స్. దే ఆల్ పుట్ లైక్ మేము చెప్పిన ప్లాన్కి స్టిక్ ఆన్ అయ్యి వాళ్ళందరూ వెనకాల ఉన్నారు కాబట్టి వీ కుడ్ డూ దిస్ అండి. సో థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్ ఫర్ being there and doing your job, like, you know, and helping us to complete a movie. Thanks a lot. Bye.